అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అన్నూర్ అక్టోబరుకు 3వ వివరణ. ప్రళయ దినాన ఒక అధికారి హాజరుపరచబడతాడు. అతడు హద్ శిక్షలో ఒక కొరడా దెబ్బ తగ్గించి ఉంటాడు. ఇలా ఎందుకు చేశావని అడగటం జరుగుతుంది. అతను మీ దాసులపై నా దయతలిచి అని బదులిస్తాడు. ఓహో, వారి విషయంలో నీవు నాకన్నా అధికంగా దయగలవాడివా అని సెలవేయడం జరుగుతుంది. అప్పుడు ఆదేశం అవుతుంది, ఇతన్ని తీసుకువెళ్ళి నరకంలో పడవేయండి అని. మరో అధికారి హాజరుపరచబడతాడు. ఇతను శిక్షకు అదనంగా ఒక కొరడా దెబ్బ వేయిస్తాడు. ఇతన్ని నీవు ఇలా ఎందుకు చేశావని అడగటం జరుగుతుంది. అతను జనం మీ అవిధేయత నుండి దూరంగా ఉండాలని అని విన్నవించుకుంటాడు. అప్పుడు అయితే నీవు వారి విషయంలో నాకన్నా విఘ్నత కలవాడివా అని సెలవేయడం జరుగుతుంది. ఆదేశం అవుతుంది, ఇతన్ని తీసుకువెళ్ళి నరకం పాలు చెయ్యండి అని. తఫ్సీర్ కబీర్ సంపుటి 6 పుట 225. హెచ్చు తగ్గులు దయవలన లేదా ఔచిత్యాన్ని బట్టి జరిగినప్పటికీ విషయం ఇది. కానీ ఒకవేళ ఆదేశాలలో మార్పులు చేర్పులు అపరాధుల స్థాయిని బట్టి జరిగినట్లయితే అది అతిహీనమైన అపరాధం. సహీహైన్ బుఖారీ ముస్లిం గ్రంథాలులోని హజరత్ ఆయిషా ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రసంగంలో ఇలా నుడివారు, జనులారా, మీకు పూర్వపు సముదాయాలు సమసిపోయాయి. కారణం ఏమిటంటే వారిలో ఎవరైనా గౌరవనీయుడు దొంగతనం చేస్తే వారు అతన్ని వదిలిపెట్టేవారు. మరెవరైనా బలహీనుడు దొంగతనం చేస్తే అతనికి హద్ శిక్ష విధించేవారు. మరో ఉల్లేఖనంలో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఒక హద్ అమలుపరచడం భూవాసులకు 40 రోజుల వర్షం కన్నా ఎంతో ప్రయోజకరమైనది. నసాయి, ఇబ్ను మాజా. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయతిక్ష అపరాధం రుజువైన తరువాత అపరాధిని వదిలిపెట్టరాదు, శిక్షలోనూ ఎలాంటి తగ్గుదల చేయరాదు, పూర్తిగా 100 కొరడా దెబ్బలు కొట్టాలి అని అభిప్రాయపడ్డారు. మరికొందరు అపరాధికి ఏ విధమైన బాధ కలగనట్లు దెబ్బ మెల్లిగా కొట్టరాదు అనే భావం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయట్లోని పదాలలో 2 భావాలకు అవకాశం ఉంది. ఇంకా యథార్థానికి 2 ఉద్దేశించబడినవి అనిపిస్తుంది. పైగా వ్యభిచారికి దైవం నిర్ణయించిన శిక్షనే విధించాలి, దీన్ని మరో శిక్షగా మార్చరాదు అనే ఉద్దేశము ఉంది. కొరడా దెబ్బలకు బదులుగా మరేదైనా శిక్షను కరుణ కటాక్షాల వల్ల విధించడమైతే ఇది పాతకం. ఇంకా కొరడా దెబ్బల శిక్ష కిరాతకమైంది అన్న భావంతోనైతే అది దైవధిక్కారం. ఈ భావన విశ్వాసంతో పాటు ఒక్క క్షణ కాలం పాటు కూడా ఒకే ఆంతర్యంలో మనజాలదు. దైవాన్ని దైవంగా నమ్ముతూ ఆయన్ని దైవం మన్నించుగాక కిరాతకమైన వాడుగా భావించడం కేవలం నీచమైన కపటులకే సాధ్యం. అంటే శిక్ష ప్రకటితంగా బహిరంగంగా సాధారణ ప్రజల సమక్షంలో అమలు జరపాలి. దానివల్ల ఒకవైపున అపరాధికి అవమానం కలగాలి, మరోవైపున సాధారణ ప్రజలకు గుణపాఠం రాగలగాలి. దీనివల్ల ఇస్లాంలో శిక్షకు సంబంధించిన దృక్పథం ఏమిటో విశదంగా వెలుగులోకి వస్తుంది. మాయిదా సూరాలో దొంగతనానికి శిక్షను వెల్లడిస్తూ ఇలా సెలవేయడం జరిగింది, ఇది వారు సంపాదించుకున్న దాని ప్రతిఫలం, దైవం విధించిన బుద్ధి గరిపే శిక్ష. ఆయత్ 38. ఇక్కడ వ్యభిచారిని బహిరంగంగా జనుల సమక్షంలో శిక్షించాలని నిర్దేశించడం జరుగుతుంది. దీన్ని బట్టి ఇస్లామీయ శాసనం ప్రకారం శిక్షకు 3 ఉద్దేశాలు ఉన్నాయి. 1, అపరాధికి అతను చేసిన అత్యాచారానికి ప్రతీకారం తీసుకోవడం. ఇంకా మరో వ్యక్తి పట్ల లేదా మరో సమాజం పట్ల అతను చేసిన చెడుకు ప్రతిఫలాన్ని చవి చూపించడం. 2, అతన్ని ఆ అపరాధం తిరిగి చెయ్యకుండా నిరోధించడం. 3, అతనికి శిక్షను ఒక గుణపాఠం గరిపేదిగా చేయడం. తద్వారా సమాజంలో దుష్ట భావాలు గల ఇతరుల మస్తిష్కాల ఆపరేషన్ జరిగి వారు ఇలాంటి ఏ అపరాధానికి ఒడిగట్టే సాహసం చేయకుండా ఉండాలన్నది. ఇది కాక బహిరంగ శిక్ష విధించడం వల్ల మరో ప్రయోజనం, ఇటువంటి సందర్భంలో అధికారులు శిక్షను అమలు జరపడంలో అసంబద్ధంగా రాయితీనివ్వడానికో కాఠిన్యం ప్రదర్శించడానికో సాహసించడం సాధ్యమవుదు. అంటే తోబా చేయని పశ్చాత్తాపంతో
దైవం వైపునకు మరలని వ్యభిచారికి తగినదైతే వ్యభిచారినే కాగలదు. లేదా బహుదైవారాధకురాలు ఒక సదాచారవతి విశ్వాసురాలికి అతను తగినవాడు కాడు. విశ్వసించిన వారు తమ కూతుళ్లను తెలిసి ఇటువంటి అత్యాచారులకు ఇవ్వడం నిషిద్ధం, హరాం. అలాగే తోబా చేయని వ్యభిచారినికి తగినవాడైతే